42% రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించి పెంచకుండానే ఇప్పుడు మళ్ళా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సన్నాహాలు చేస్తుంది. దీన్ని వెంటనే విరమించుకొని, ఒకవైపు కోర్టుల కేసు ఉంది, ఇంకొక వైపు 42% చట్టబద్ధం చేయలేదు. వీటిని పక్కకు పెట్టి మళ్ళా ఎన్నికలకు పోతామని మున్సిపల్ మరియు గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల మెజార్టీ వచ్చిందనే ఊపుతోటి అహంకారంతో రిజర్వేషన్లు వెచ్చకుండా పోవడం అనేది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి 42% రిజర్వేషన్లతోటే ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. దేని పక్షంలో చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. అందులో భాగంగా ధర్నాలు, ఉద్యమాలు, మంత్రుల గిరావు అన్నీ చేపడతామని హెచ్చరిస్తున్నాం. అందులో భాగంగా 42% రిజర్వేషన్లతోటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్ళాలని డిమాండ్ చేస్తూ 20వ తేదీన ఎల్లుండి పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టరేట్ ముట్టడి చేయడం, మెమోరాండాలు ఇవ్వడం చేయాలని చెప్పి ఈరోజు బీసీ జాక్ తరఫున రాష్ట్రంలోని అన్ని జాక్లకు, బీసీ సంఘాలకు పిలిపిస్తున్న బీసీ సంఘాలన్నీ కూడా మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి నేను పిలిపిస్తున్నా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు పెంచకుంటేనే మున్సిపల్ ఎన్నికలకు పోయింది, రిజర్వేషన్లు పెంచకుంటేనే గ్రామ పంచాయతీ. అప్పుడు కొద్దిగా రీజన్ ఉండే. ఏం రీజను? గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పెట్టకపోతే 3,000 కోట్ల కేంద్ర బడ్జెట్ రాదు అని చెప్పి, ల్యాబ్స్ అవుతుందని చెప్తే పోనీ పెట్టు అని చెప్పి మేమందరం కూడా ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత మున్సిపాల్కు ఫండ్స్ పోతాయి, జనాభా లెక్కలు తీసిన ప్రాబ్లం ఉన్నది కాబట్టి ఇది ఒకటి ఓకే అంటే అది కూడా ఓకే అన్నాం. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీకి పోవాల్సిన అవసరం ఏముంది? కోర్టుల కేసు నడుస్తుండగా ఏ విధంగా అవుతారని చెప్పి నేను ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నా. పైగా ఇంకొక ముఖ్యమైన విషయం ప్రజలకు తెలవాలి. ఇంకొక వైపు ఈ నెల 25 నుంచి ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. వచ్చే నెల మార్చి 14 నుంచి ఎస్ఎస్సి పరీక్షలు జరుగుతున్నాయి. డిగ్రీ పరీక్షలు మార్చిలో, ఏప్రిల్లో జరుగుతున్నాయి. ఎంసెట్, లాసెట్, పీజీ సెట్ అన్ని పరీక్షలు మార్చి ఏప్రిల్ నెలలో జరుగుతుంది. ఇది ఒక పరీక్షల సీజన్, ఎగ్జామ్ సీజన్. ఈ సీజన్లో పిల్లలందరూ చదువుకుంటారు, ఉద్యోగులందరూ డ్యూటీ పడుతుంది. ఏ విధంగా ఎన్నికలు జరుపుతారని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ముఖ్యమంత్రి గారు ప్రతిష్ట పోకుండా, ఎన్నికలలో గెలిచామనే ధీమాతోటి వెళ్ళకుండా, ఈ ఎన్నికల్లో గెలవడం అంత సులభం కాదు. బీసీలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. తప్పనిసరి తగిన గుణపాఠం నేర్పుతారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వెంటనే పునరాలోచించి కోర్టు కేసు తేలినాకనే ఎన్నికలకు పోవాలి. అది 42% తోటి పోవాలి. కోర్టుల కేసు ఎట్లయినా మేమే గెలుస్తాం. కోర్టు ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 9 రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఉంది. ఎలాంటి అవరోధాలు లేవు. కోర్టులో ఖచ్చితంగా గెలుస్తాం. న్యాయం బీచ్ల వైపు ఉంది. ఎట్లా గెలదో మేము చూస్తాం. ఇది మహారాష్ట్ర కాదు, మధ్యప్రదేశ్ కాదు, కర్ణాటక కాదు. చేతులు మూసుకొని కూర్చున్నీకే తెలంగాణ పోరుగడ్డ. ఈ పోరుగడ్డ బీసీల గడ్డ. తెలంగాణ అంటే బీసీల గడ్డ. ఈ బీసీల గడ్డ మీద బీసీలకు అన్యాయం చేస్తే ఎవరిని కూడా సహించం. తెలంగాణ సత్తా ఏమిటిదో చూపెడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇది దేశానికే ఆదర్శం కావాలి. అరే, తెలంగాణ లోపల బీసీలకు అన్యాయం చేస్తే తిరగబడతారు. ఖాళీ స్టేజ్తోనే బంద్ జరిపారు. రేపు జడ్జిమెంట్ వ్యతిరేకంగా వస్తే చాలా కష్టం. న్యాయమైన జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పి ఈ వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా తమ నిర్ణయాన్ని మార్చుకుంటాయి. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయి. రాష్ట్రంలో జరిగేది యుద్ధమే. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడి, గెరావులు, ఇంకా అనేక మిలిటెంట్ ఉద్యమాలకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పిలిపివు, ఒక్కొక్కరు పని పెడతామని చెప్పి రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ మా మీద ఒత్తిడి చేస్తున్నారు. అందుకే ఈ నెల 20న ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు, ప్రదర్శనలు, బీసీ సంఘాలు, బీసీ జాకులు మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి.
మనకు అన్యాయం చేస్తుంది, ప్రభుత్వం మోసం చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈసారి వదిలిపెట్టేది లేదు. ఈసారి 42 రాకపోతే భవిష్యత్తులో ఎప్పుడు రాదు. ఏది జనరల్గా గెలిచినాం, మున్సిపల్ 61%, గ్రామ పంచాయతీలో 52%, ఎంపీ కౌన్సిలర్లు కార్పొరేట్లో 54% వచ్చిర్రు. మెజార్టీ బీసీలో వచ్చిందని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మాకు పార్టీ పరంగా వద్దు, పార్టీ పరంగా గెలుస్తాం. మాకు చట్టపరంగా రాజ్యాంగ పరంగా 42% రావాలి. అవి వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన దానికంటే ఇంకా 10% పెరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.